మంచువారి ఇంటి గొడవలు, ఘర్షణలు, ఫిర్యాదులు సినిమాని తలపిస్తున్నాయి. పెదరాయుడు ఇంటి పంచాయతీ సినీ సర్కిల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకుల మధ్య గొడవ ఫిర్యాదుల పర్వంతో కొనసాగుతోంది. మంచు మనోజ్ దంపతులు ఇప్పటికే డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ ని కలిశారు. తమకు న్యాయం జరిగిందని వివరించారు. వారు రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు తన ఇంటికి మనోజ్ రావటానికి వీలు లేదని మోహన్ బాబు తేల్చి చెప్పారు. మనోజ్ సామాగ్రి తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. దీంతో 3 వాహనాల్లో మనోజ్ వస్తువులు తరలించనున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. ఉదయం నుంచి జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. మనోజ్ బౌన్సర్లని బయటికి పంపించేశారు మోహన్ బాబు బౌన్సర్లు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంచు విష్ణు స్వయంగా మనోజ్ బౌన్సర్లని బయటికి పంపించేశారు. అంతకుముందు మాట్లాడిన మనోజ్ ఈ పోరాటం ఆస్తుల కోసం కాదని ఆత్మగౌరవం కోసమేనని స్పష్టం చేశారు. తన విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పిల్లల్ని వివాదంలోకి లాగుతున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. న్యాయం కోసం అందరినీ కలుస్తానని ఆయన చెప్పారు. పోలీసులు తన మనుషుల్ని బెదిరించి పంపించేశారని మనోజ్ ఆరోపించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు మనోజ్ తో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఫ్యామిలీ సమస్యలపై మనోజ్, విష్ణు చర్చించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన విష్ణు తాను ఇరువురితో మాట్లాడి సమస్యని పరిష్కరిస్తానన్నారు. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు. ఇంట్లో కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు. ఇంట్లో కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు. ఇంట్లో కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు. ఇంట్లో కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. కేసు మనోజ్ మంచువారి ఇంటి గొడవలు, ఘర్షణలు, ఫిర్యాదులు సినిమాని తలపిస్తున్నాయి. పెదరాయుడు ఇంటి పంచాయతీ సినీ సర్కిల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తండ్రి కొడుకుల మధ్య గొడవ ఫిర్యాదుల పర్వంతో కొనసాగుతోంది. మంచు మనోజ్ దంపతులు ఇప్పటికే డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డిని కలిశారు. తమకి అన్యాయం జరిగిందని వివరించారు. వారు రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు తన ఇంటికి మనోజ్ రావటానికి వీలు లేదని మోహన్ బాబు తేల్చి చెప్పారు. మనోజ్ సామాగ్రిని తరలించేందుకు వాహనాలు సిద్ధం చేశారు. దీంతో 3 వాహనాల్లో మనోజ్ వస్తువులు తరలించబోతున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మంచు మనోజ్ సామాగ్రిని అంతా తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఉదయం నుంచి జల్పల్లిలో మోహన్ బాబు ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. మనోజ్ బౌన్సర్లని బయటికి పంపించేశారు మోహన్ బాబు బౌన్సర్స్. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మంచు విష్ణు స్వయంగా వచ్చి ఆ బౌన్సర్స్ అందరినీ కూడా బయటికి పంపించేసిన విజువల్స్ కూడా మనం చూసాం. అంతకు ముందు మాట్లాడిన మనోజ్ ఈ పోరాటం
ఆస్తుల కోసం కాదు, ఆత్మగౌరవం కోసమేనని స్పష్టం చేశారు ఒక వీడియో ద్వారా. తన విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తన భార్య పిల్లల్ని వివాదంలోకి లాగుతున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. అయితే న్యాయం కోసం అందరినీ కలుస్తానని ఆయన చెప్పారు. పోలీసులు తన మనుషుల్ని బెదిరించి పంపించేశారని మనోజ్ ఆరోపించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న మంచు విష్ణు మనోజ్ తో కలిసి ఒకే కారులో జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. అయితే ఫ్యామిలీ సమస్యలపై మనోజ్, విష్ణు చర్చించారు అని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందించిన విష్ణు తాను ఇరువురితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. అయితే ఉదయం బౌన్సర్లతో వివాదం జరుగుతున్నప్పుడు మౌనిక పోలీసులకి ఫోన్ చేశారు. మనోజ్ కంప్లైంట్ ఇస్తే ఆయన సెక్యూరిటీనే తగ్గిస్తున్నారు అని తెలిపారు ఆమె. మాట్లాడండి. అసాల్ట్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి. కానిస్టేబుల్స్ పంపించేశారు. నేను స్పీకర్ పెడతాను, మాట్లాడండి. అసాల్ట్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు. ఈ పోరాటం చేయట్లేదు, ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి కొంచెం దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరు. నేను ఆస్తి కోసము అసాల్ట్ కేసు మనోజ్ గారు పెట్టారు. మనోజ్ గారికి సెక్యూరిటీ తీసుకొస్తున్నారు మీరు ఇంట్లో. వాళ్ళ బౌన్సర్స్ తెచ్చి పెట్టారు ఇంట్లో. కానిస్టేబుల్స్ పంపించేశారు పేరు తీసుకొని. నేను అందరి మీద ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. నా పిల్లలకి, నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేను ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాను. మీరు న్యాయంగా చేయండి. దెబ్బలు మనోజ్ గారి మీద పడ్డాయి. దెబ్బలు లేదు మీరు వినండి.